లక్నో ఢిల్లీ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ 40వ మ్యాచ్లో ఢిల్లీ జట్టు అద్భుతంగా ఆడి లక్నోపై సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు 8 వికెట్ల తేడాతో గెలిచి లక్నోని వారి సొంత మైదానంలో ఓడించి అదరగొట్టింది. ఈ మ్యాచ్ ఆరంభం నుండి కూడా లక్నో జట్టు ఏ దశలోనూ మ్యాచ్లో ఉన్నట్టు కనబడలేదు. పంత్ కూడా దారుణమైన ఫామ్లో ఉండడం ఆ జట్టు విజయాలను దారుణంగా దెబ్బతీస్తుంది. ఈ రోజు కూడా అదే జరిగింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ రోజు పంత్ మైదానంలో చాలా ఫ్రస్ట్రేషన్తో కనపడ్డాడు. అదే అసహనాన్ని మ్యాచ్ అనంతరం కూడా కనబరిచాడు. పంత్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ రోజు మేము మ్యాచ్ని చాలా అద్భుతంగా ప్రారంభించాము. అయితే మా టాప్ 3 బ్యాటర్లు ఎప్పుడైతే అవుట్ అయ్యారో అప్పటి నుండి మా స్కోర్ నెమ్మదిస్తూ వచ్చింది. మా ఆరంభాన్ని మేము సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఇక్కడ టాస్ కూడా చాలా కీలకంగా ఉంటుంది. మొదట బౌలింగ్ చేసే జట్టుకు అడ్వాంటేజ్ దొరుకుతుంది. టాస్ ఓడిపోవడం కూడా మా విజయంపై కొద్దిగా ప్రభావం చూపింది. ఇక నా చేతికి చిన్న గాయమైంది. అదే సమయంలో నాకంటే చాలా మంచి ప్రదర్శన చేసే బ్యాటర్లు జట్టుకి అందుబాటులో ఉన్నప్పుడు వారికి ముందు వరుసలో బ్యాటింగ్కి అవకాశం ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదని జట్టు యాజమాన్య ఆలోచన. అందుకే ఈరోజు నేను బ్యాటింగ్కి లేటుగా వచ్చాను. ఏం చేసినా జట్టు విజయం కోసం మాత్రమే మా ప్రయత్నం. ఈరోజు మేము బ్యాటింగ్లో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పి తగినంత స్కోర్ని ఢిల్లీకి నిర్దేశించి ఉంటే మా బౌలర్లకు ఫైట్ చేయడానికి అవకాశం ఉండేది. ఏది ఏమైనా ఈ తప్పులను మేము త్వరగా సరిదిద్దుకుంటాము. మాకింకా ప్లే ఆఫ్స్కి వెళ్లడానికి మెరుగైన అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి వేరే మ్యాచ్ల కోసం పెద్దగా ఆలోచన చేయడం లేదని పంత్ ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.